రేపు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయబోతున్నారు. కొత్త డీజీపీగా హరీష్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా 35 ఏళ్ల సర్వీస్లో తన అనుభవాల్ని మీడియాతో పంచుకున్నారు ద్వారకా తిరుమలరావు. పోలీస్ సర్వీస్ సంతృప్తికరంగా ముగిసిందని, ఐపీఎస్ సర్వీస్లో చాలా కేసుల్ని విజయవంతంగా డీల్ చేశానని చెప్పారు. 7 నెలల పాటు ఏపీ డీజీపీగా పనిచేయడం తనకి గర్వంగా ఉందని, రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించి 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ నుంచి రేపు వైదొలుగుతున్న సందర్భంగా 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను, ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, అదేవిధంగా వెలికి తీయటం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. రిపోర్టెడ్ క్రైమ్ తగ్గింది. అదేవిధంగా మహిళలపైన, చిన్నారులపై క్రైమ్ కూడా 9.5% రిడక్షన్ అయింది.